హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తవు ఎవరి వైపు చూస్తూ? యేసు వైపు చూస్తూ. ఈ సంఘంలోనికి వచ్చిన వారు యేసు వైపు చూస్తే మీరు పడిపోరు. చాలా మంది యేసు వైపు చూడటం లేదు, ఈ లోకాన్ని వైపు చూస్తున్నారు. అయ్యో, లోకంలో ఉన్నవారు అందరూ ఎదుగుతున్నారే, లోకంలో ఉన్నవారు అందరూ బాగానే ఉన్నారే, లోకంలో ఉన్నవారు అందరూ చక్కగానే జీవిస్తున్నారే, మేమెందుకు ఇలా లేవు అని లోకాన్ని వైపు చూస్తున్నారు. కాబట్టి పడిపోతున్నారు. వారి పోరాటము తుదకు ముట్టించలేకపోతున్నారు. వారి పోరాటంలో జయం పొందుకోలేకపోతున్నారు. ఎందుకంటే వారు యేసు వైపు చూడటం లేదు. ఎవరి వైపు చూస్తున్నారు? లోకం వైపు చూస్తున్నారు. పాపానికి చోటిస్తున్నారు. యేసు వైపు చూసిన వ్యక్తి ఆగిపోడు. ప్రేమంది వారు యేసు వైపు చూసిన వ్యక్తి ఆగిపోడు. ఎందుకంటే ఆయనకు నిందలు, ఆయనకు అవమానాలు, ఆయనకు అన్ని అనుభవించాడు. లోకం నన్ను ఏం చేసింది? దూషించింది, నిందించింది. లోకము నన్ను తిరస్కరించింది. నన్ను ఎలాగైతే ఈ లోకము తిరస్కరించిందో మిమ్మల్ని కూడా తిరస్కరిస్తుంది, మిమ్మల్ని కూడా నిందిస్తుంది. క్రైస్తవులకు శ్రమలయ్యా, క్రైస్తవులకు బాధలయ్యా అని దేవుడు ముందుగానే తెలియజేశాడు. క్రైస్తవులకు వచ్చిన తర్వాత క్రైస్తవులకు ఎందుకు బాధలు అనకూడదు, క్రైస్తవులకు ఎందుకు నిందలు అనకూడదు. క్రైస్తవం అంటే నిందలు, క్రైస్తవులు అంటే బాధలు. అదే పోరాటం. ఆ విషయంలో పోరాడాలి, పాపంతో పోరాడాలి, అంధకార శక్తులతో పోరాడాలి. అంధకార శక్తులు ఏం చేస్తాయి? నిన్ను ముంచి వేయడానికి ప్రయత్నిస్తాయి, నిన్ను కష్టంలోకి నెట్టివేస్తాయి, నిన్ను బాధల్లోకి నెట్టివేస్తాయి. క్రైస్తవంలో శ్రమలయ్యా, క్రైస్తవం అంత ఈజీ కాదని దేవుడు బైబిల్ తర్వాత సేవకులు క్రైస్తవం అంతా అదే బోధిస్తుంటే క్రైస్తవంలోకి వచ్చిన వారు సుఖాన్ని కోరుతున్నారు, క్రైస్తవంలోకి వచ్చిన వారు బాగుని కోరుతున్నారు. లోకపు వైపు చూడద్దండి, యేసు వైపు చూడండి. యేసు వైపు చూడండి. యేసు పడిన వ్యాధులు చూడండి, యేసు పడిన సిలువ ఏదని చూడండి. లోకాన్ని వైపు చూడదండి. లోకం వైపు చూస్తే మీరు పడిపోతారు. లోకం అనేది ఒక ఛాయ, లోకం అనేది మోసము. నిన్ను మోసగిస్తాయి, నిన్ను పడివేస్తాయి. అందుకే అక్కడ యేసు వైపు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతా. ఏమంటున్నాడు? క్రైస్తవుగా ఉన్న మనకు ఓపిక ఉండాలి, ఓపికతో పరిగెత్తాలి. అన్ని విషయాలలో దుడుకుపడకూడదండి, అన్ని విషయాలలో టక్కని డిసిషన్స్ తీసుకోకూడదు. ఏదో కష్టం రాగానే ఎందుకులే, ఏమొచ్చిందిలే, నిరాశ. ఓపికతో పరిగెత్తాలి. ఓపికతో పరిగెత్తిన వాడే తుదకు మొడతాడు. ఓపికతో పరిగెత్తిన వాడే తుదకు జయిస్తాడు. ఈ లోకంలో నుంచి కడగబడి సంఘాల్లోనికి వచ్చిన నీకంటూ ఒక పోరాటం ఉన్నది. ఆ పోరాటము ఈ లోకమైన విషయాలతో కాదు, నీ పోరాటము సాతానుతో, ఈ పోరాటము పాపముతో. అపవాది అనుచరులతో పోరాడుతున్నావు. అవి అంత ఈజీ కాదు, మోసగిస్తాయి, తంత్రాలు కలిగి నీ దగ్గరికి వస్తాయి, అనేక భోగేచ్ఛలు నీ ముందు తీసుకొని వస్తాయి. అవి పడిపోకున్నట్టు ఉండాలంటే యేసు వైపు చూడాలి. ఆ వీటిలో నువ్వు పడిపోకున్నట్టు దృఢంగా నిలబడాలంటే యేసు వైపు చూడాలి. ఈ లోకం వైపు చూసావా పడిపోతావు. ఈ లోకం వైపు చూసావనుకో సాతాను ఇచ్చే ఆలోచనలకు, సాతాను చూపించే కోరికలు నువ్వు లోనైపోతావు, పడిపోతావు. నీ ప్రయాణం అనే ఈ పోరాటం నువ్వు తుదకు చేరుకోలేవు. మధ్యలో నేను పడిపోతావు, మధ్యలో నువ్వు కోల్పోతావు, విశ్వాసాన్ని కోల్పోతావు, పట్టుదలను కోల్పోతావు. క్రైస్తవులకు వచ్చిన కొత్త విశ్వాసం ఎలా ఉంటారంటే బాగా పోరాడుతారండి.
వారి పోరాటం ఎలా ఉంటుందంటే చాలా 100 రెట్లుగా ఉంటుంది. పాటలు పాడతారు, సేవ చేస్తారు, ఎక్కడ మీటింగ్స్ ఉంటే వెళ్తారు. రాను 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 ఏమైపోతుందంటే తగ్గిపోతుంది. ఎందుకంటే వారు ఈ లోకం వైపు చూస్తున్నారు, డబ్బు వైపు చూస్తున్నారు, పాపం వైపు చూసి ఈ లోకం వైపు చూసి పడిపోతున్నారు. ఓపికతో పరిగెట్టలేదు, ఓపిక లేని జీవితాలు అయిపోయాయి. పరిశుద్ధులకే పరలోకం, నిర్దోషులకే పరలోకం. పాపం స్వభావంతో నువ్వు ఈ సంఘంలో ఉంటే నీకు పరలోకం కాదు. సంఘంలోనికి వచ్చినంత ఈజీగా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళావు. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే పోరాటం ఉన్నది. ఆ పోరాటంలో జయం పొందుకుంటేనే మాత్రమే నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే అంత సులువైన విషయం కాదు. పరలోక ద్వారం ఎలా ఉంది? ఎరుపుగా ఉంది. ఈ సంఘంలోనికి ఏం వచ్చేసింది తెలుసా? పరిశుద్ధంగా మార్చిన ఈ సంఘంలోనికి పాపం వచ్చేసింది. పరిశుద్ధంగా ఉండవలసిన ఈ సంఘమును ఏమైపోతుంది? పాడైపోతుంది. ఎందుకు తెలుసా? యేసు వైపు చూడటం లేదు. ఈ సంఘంలోనికి వచ్చిన వారు ఎవరి వైపు చూస్తున్నారు? ఈ లోకం వైపు చూస్తున్నారు. ఈ సంఘంలోనికి వచ్చిన వారు లోకాశలను చూస్తున్నారు. కాబట్టి సంఘం ఏమైపోతుంది? మలినమైపోతుంది. సంఘం ఏమైపోతుంది? పడిపోతుంది. చూడండి ఒకసారి చూడండి ప్రేమ దేని వల్ల. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీ సంఘంలో కొన్ని పరిస్థితులు చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. 6వ అధ్యాయం 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు పౌలు గారు మాట్లాడుతున్నారు. ప్రేమ లేని వాళ్ళ కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు. మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను. చూడండి, సంఘాన్ని ఉద్దేశించి పౌలు గారు మాట్లాడుతున్నారు. సంఘములో ఏముండకూడదు? అన్యాయం ఉండకూడదు. సంఘములో ఏముండకూడదు? అన్యాయం ఉండకూడదు. కానీ కొరింథీ సంఘంలో ఏమొచ్చేసింది? అన్యాయం వచ్చేసింది. ఏమొచ్చేసింది? అన్యాయం వచ్చేసింది. ఆ విషయంలో మాట్లాడుతున్నాడు. చూడండి 6వ అధ్యాయం 9వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని నీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను. చూడండి, లోకములో ఉన్నవారు అన్యాయంకి దిగజారిపోయారు. లోకములో ఉన్నవారు సంఘంలో ఉన్నవారు అన్యాయానికి దిగజారిపోతున్నారు. కాబట్టి అన్యాయస్తులకు పరలోక రాజ్యము లేదు. సంఘములో వచ్చినంత మాత్రం నువ్వు అన్యాయస్తుడు అయితే నీకు పరలోక రాజ్యం లేదు. వారసులు కాంప్రమైజ్ వల్ల సంఘంలోనికి అన్యాయం వచ్చేసింది, పాపం వచ్చేసింది. సంఘంలోనికి ఈ లోకపు విషయాలు అన్నీ వచ్చేసాయి. ప్రేమ దేని వల్ల ఏది సంఘంలో ఉండకూడదని యేసుక్రీస్తు అనుకున్నాడో, ఏది సంఘంలో ఉండకూడదని దేవుడు భావించాడో, సంఘం పరిశుద్ధంగా ఉండాలి, సంఘము నిర్దోషంగా ఉండాలి, సంఘంలో పవిత్రత ఉండాలని దేవుడు కోరితే ఆ సంఘంలోనికి అపవిత్రత వచ్చేసింది. ఆ సంఘంలోనికి అన్యాయం వచ్చేసింది. ఈ లోకంలో ఉన్న వారు అన్యాయం చేస్తున్నారు. క్రైస్తవులుగా కూడా క్రైస్తవులు అన్యాయం చేయొచ్చా? క్రైస్తవులు పాపం చేయొచ్చా? క్రైస్తవులు దొంగలించవచ్చా? ఇవేమి ఉండకూడదని నువ్వు పరిశుద్ధంగా ఉండాలని క్రైస్తవంలోనికి వచ్చావు కదా. నీతిగా బ్రతకాలని నువ్వు క్రైస్తవంలోనికి వచ్చావు కదా. నీతిగా బ్రతకాలని, పరిశుద్ధంగా బ్రతకాలని వచ్చిన నీవు మరి అపవిత్రతను చేస్తున్నావే, మరి అపవిత్రంలోనికి వెళుతున్నావు కదా. ఎంతవరకు సమాజం మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. ప్రేమ దేని వల్ల ఏమంటున్నాడు చూడండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మీకు తెలియదా? మోసపోకుడి. ఎవరంటున్నాడు? మోసపోకూడదండి. జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంఘము కలిగిన వారైనను, దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటేవి గాని
ఈ సంఘంలో పౌలు గారు కొన్ని స్వభావాలు తెలియజేశారు కదా. ఈ స్వభావాలు మీలో ఇవన్నీ కాదు, ఇవన్నీ ఉంటేనే పరలోక రాజ్యానికి వారసులు అనడం లేదు. ఇందులో ఏది ఉన్నా నువ్వు, ఇందులో ఒక్కటి ఉన్నా నువ్వు వారసురాలు, నువ్వు వారసురాలుగా ఎంచబడవు. ఇందులో ఒక్కటి ఉన్నా నీలో ఏమేమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు? జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, అడంగితనము గలవారైనను, పురుష సంఘము కలిగిన వారును, దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసులు. ఇందులో ఒక్క క్వాలిటీ నీలో ఉన్నా, ఇందులో ఒక్క విషయం నీలో ఉన్నా, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళడం అంత ఈజీగా కానే కాదు. మనం ఏమనుకుంటున్నామంటే ఇవన్నీ ఉంటేనే కాములే, ఏదో ఒకటి ఉన్నా నడిచిపోతా అనుకుంటున్నామేమో. ఇందులో ఏది నీలో ఉన్నా యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ హెవెన్. అంతే, పరలోక రాజ్యం క్వాలిఫై అవ్వవు. ఇందులో ఏది ఉన్నా కొరింథీయులకు సంఘానికి రాస్తూనే ఇంత ఆశగా మాట్లాడాడు కదా పౌలు గారు. ఒకసారి చూద్దామండి, ఎఫెసీ సంఘానికి ఎలా మాట్లాడాడు చూడండి. ఎఫెసీ సంఘానికి ఎలా చెప్పాడు చూడండి. 5వ అధ్యాయం 3వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం పౌలు గారు చూడండి ఇంకా ఖండించాడు అక్కడ. మీలో జాగ్రత్తమే గాని, ఏ విధమైన అపవిత్రతమే గాని, లోభత్వమే గాని, వీటి పేరైనను ఏమంటున్నాడు? ఆలోచన కాదు, నోటి దగ్గర ఆపేశాడండి. వీటి పేరైనను ఎత్తకూడదు. ఏ విషయాలు అంటున్నాడు? ఏ విషయాలు చూడండి ఒకసారి. మీలో జాగ్రత్తమే గాను, ఏ విధమైన అపవిత్రతమే గాను, లోభత్వమే గాను, వీటి పేరైన ఎక్కడికి ఆపేశాడు? నోటి దగ్గర ఆపేశాడు. నోటి దగ్గర ఖండిస్తున్నాడు. నువ్వు ఆలోచిస్తే, నువ్వు చేస్తే, పౌలు గారు నోటి దగ్గర ఆపేస్తున్నాడు. ఏం ఆపేస్తున్నాడు? ఈ విషయాలు, లోక సంబంధమైన విషయాల్ని మీరు చేయకూడదు. ఒకవేళ అవి చేస్తే మీరు వారసులు ఎవరని నోటి దగ్గర ఆపేస్తున్నాడు. నువ్వు ఆలోచిస్తే, నువ్వు చేస్తే, ఆలోచిస్తేనే, నువ్వు మాట్లాడితేనే పాపంగా భావిస్తున్నాడే. అటువంటి వారికి దేవుని రాజ్యంలో చోటు లేదంటున్నాడు కదా. వారసులు అగరంటున్నాడు కదా దేవుడు. నువ్వు ఆలోచిస్తే, నువ్వు చేస్తే, కింద చూడండి. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను గాని, బూతులైనను, పోకిరి మాటలైనను, సరస్వతులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహాధికుడైనను, లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా ఖండిగా చెప్తున్నాడు పౌలు గారు ఇక్కడ. నిశ్చయముగా, కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు, మీరు పరలోక రాజ్యానికి వెళ్ళరు. పరలోకానికి వెళ్ళవలసిన వారసులు కూడా వలసిన లక్షణాలని, ఇవన్నీ లక్షణాలు రాసుకోండి. అన్ని రాసుకోండి. అక్కడ రాసిన కొన్ని విషయాలు, ఇక్కడ రాసిన కొన్ని విషయాలు అన్ని ఒక పట్టి చేయండి. ఇందులో ఒక్కటి ఉన్నా నీవు కానీ పరలోక రాజ్యానికి, ఇందులో ఒకటి ఉన్నా అన్ని కాదు సుమా. అక్కడ కొన్ని పట్టి చెప్పాడు కదా, ఇక్కడ కొన్ని పట్టి చెప్పాడు కదా. ఇవన్నీ రాయండి. ఇవన్నీ ఒక చీటి పైన రాయండి. ఇందులో ఒక్క క్వాలిటీ నీలో ఉన్న పరలోక రాజ్యానికి చేయాలి. సంఘానికి వచ్చినంత ఈజీగా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు. సంఘము పరిశుద్ధంగా ఉండాలి. సంఘంలో ఉన్న వ్యక్తి పాపముతో పోరాడాలి. ఈ పోరాటంలో తుదకు ముట్టాలి. ప్రేమ చేయని వాళ్ళ ఈ పోరాటంలో తుదకు ముట్టాలి. ఇబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనం. ఇబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఇంత గొప్ప సాక్షి సమూహము వేగము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో
పందెములో ఓపికతో పరిగెత్తాలి. సంఘములోనికి వచ్చిన వారికి ఒక పోరాటం ఉన్నది, ఒక పందెం ఉన్నది. ఓపికతో పోరాడాలి. ఈ లోకముతో చోడిగా ఉండదండి, ఈ లోక స్నేహం చేయొద్దండి. భక్తుడైన పౌలు గారు చక్కటి మాట మాట్లాడాడండి. పౌలు గారి గురించి నేను తెలియజేసి వాక్యాన్ని ముగిస్తాను. రెండో తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి ఎంత చక్కగా పౌలు గారి నిమిత్తంలో మాట్లాడుతున్నాను. 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం నేను ఇప్పుడే నేను పానార్పణను పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమైనది. పేతురు గారు గొప్ప సేవ, పౌలు గారు గొప్ప సేవ చేశారండి. అనేక సంఘాలు కట్టాడు. ఆయన చివరి దినాలలో మాట్లాడుతున్న మాటలు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. మరోసారి నేను ఇప్పుడే ప్రాణార్పణను పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపముగా ఉన్నది. నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. ఈ సంఘములోనికి వచ్చిన వారు పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆలోచన కలిగిన వారు ఈ 3 లక్షణాలు కలిగి ఉండాలి. మంచి పోరాటం పోరాడాలి. ఏ పోరాటము? పౌలు గారు మంచి పోరాటం పోరాడారా? పోరాడారా? చూద్దామా ఎలా పోరాడారు చూడండి. మామూలుగా పోరాడలేదు పౌలు గారు. ఎలా పోరాడారు చూడండి ఒకసారి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:22 నుంచి చదవండి. వారు క్రీస్తు పరిచారకులు ప్రయాసపడితిని, చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములు ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒక్కటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్ళతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబములు సముద్రంలో గడిపి తిని, అనేక వారములు ప్రయాణములోను నదులలోను ఆపదల్లోను దొంగ వలె ఉంటిని. ప్రయాసముతో కష్టముతోను తరచుగా జాగరణతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరముతోను ఉంటిని. ఇంకా అనేకమున్నాయి. పౌలు గారు ఎటువంటి పోరాటం పోరాడు, ఇంత గొప్పగా పోరాడండి. ఇందులో నువ్వు ఒక్క సత్యమైన పోరాడుతున్నావా? ఇందులో మనం ఒక్క సత్యమైన పోరాడుతున్నావా? ఈ లోకం వైపు చూసి లోకోచ్చలికి మనం దిగజారిపోయి యేసు వైపు చూడక ఈ పోరాటంలో మధ్యలోనే పడిపోతున్నాం. ప్రారంభంలో ఉన్న బలము, ప్రారంభంలో ఉన్న పోరాటము తుదకు రాగానే కనబడటం లేదు. క్రైస్తవ జీవితాలలో ప్రేమదేవా ఎక్కడికి వెళ్ళాలయ్యా అంటే అందరు పరలోక రాజ్యానికి వెళ్ళాలి. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే పోరాడుతున్నావా అంటే పోరాటం లేదు. ప్రారంభంలో పోరాటం అదే చెప్పుకొని తిరిగితే కాదు. నేను ప్రారంభంలో ఆ సేవ చేశాను, అక్కడ చేశాను, ఇక్కడ చేశాను, తుదకు వస్తే నీకు సాక్ష్యం ఎలా ఉంది? చివరికి రాగా నువ్వు ఏం చేశావు? చివరి వరకు పోరాడిన వానికే బహుమతి. తర్వాత ఒక పరుగుడు తీసే వ్యక్తి చివరి వరకు పోరాడాలి. ఒక రిబ్బన్ పట్టుకొని ఉంటాడు కదా, అక్కడి వరకు పోరాడితేనే మనకి ఏమైనా లాభం, బహుమతి. మధ్యలో ఆగిపోతే లాభం లేదు. 400 మీటర్ 800 మీటర్లో 800 మీటర్స్ లో రన్నింగ్ ఉంటుంది ప్రేమ వాళ్ళు. అందులో పరిగెత్తేకి నిమ్మడిన వారు చాలా మంది నిలబడి ఉంటారు. ఎంతమంది? చాలా మంది నిలబడి ఉంటారు. చివరికి రాగానే ఆ లైన్ దాటేది ఒక్కడో ఇద్దరు. ఎందుకంటే మధ్యలో ఆయాసం వచ్చావు, మధ్యలో వానికి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయావు, మధ్యలో పరిగెత్తక కింద పడిపోతాడు. వానికి గమ్యం అనే ఒక లక్ష్యం లేదు.
చేరాలని ఒక లక్ష్యం ఉన్నవాడు బలమును అందుకుంటాడు. క్రీస్తు వైపు చూస్తే బలం వస్తుంది. క్రీస్తు వైపు చూస్తే బలము తెచ్చుకొని ఎప్పుడైనా మనం పడాలని ఆలోచనలు వచ్చినా, పడిపోయే స్థితిలో ఉన్నా, క్రీస్తు వైపు చూడగానే ఆ క్రీస్తు త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోగానే బలమును అందుకొని మరీ పరిగెత్తుతాం. పౌలు గారు అనేక శ్రమలు అనిపించాడు కదా. అన్ని శ్రమలు అనిపించినా ఒక్కసారి అనిపించండి ఏమనిపించిండో చెప్పండి. ఎందుకు నేను ఇలా ఇంతగానో ప్రయాసపడ్డా ఆలోచన వచ్చినప్పుడు క్రీస్తుని చూశాడు. వెంటనే ఈ ప్రయాసం ఎంత? కలువరి శిలువలో యేసు పడిన ప్రయాసం కంటే ఇది ఎంత? దాని ముందు చాలా తునుకలంతా. ఈ ప్రయాసం నేను పడకపోతే, ఈ ప్రయాసం నేను తుదకు ముట్టించకపోతే, ఈ ప్రయాసం నేను అనుభవించకపోతే నేను పరలోక రాజ్యానికి వెళ్ళను కదా. కష్టమైన, నష్టమైన, బాధైన, ఇరుకైన, చావైతే లాభం అనుకున్నాడు. పౌలు పరిణయం ఈ దినాలలో కొద్ది కష్టంలాగా నువ్వు పడిపోతున్నావంటే క్రీస్తు వైపు నువ్వు చూడటం లేదని అర్థం. క్రీస్తు వాక్యం నీలో లేదని అర్థం. సంఘంలోనికి వచ్చావు కానీ సంఘంలోనికి వచ్చినంత ఈజీగా, సులువుగా నువ్వు పరలోక రాజ్యానికి చేరుతావన్నది అంత మాత్రం ఈజీ కానే కాదు. పోరాడాలి. ఈ పోరాటంలో తుది వరకు ఉన్నవాడికే జయము. ఈ దినాలలో క్రైస్తవులు పడిపోవడానికి చాలా కారణం ఏమంటే వారు పాపముతో పోరాడటం లేదు. ఎవరితో పోరాడుతున్నారు? భార్యతో పోరాడుతున్నారు, భర్తతో పోరాడుతున్నారు, పిల్లలతో పోరాడుతున్నారు, కుటుంబంతో పోరాడుతున్నారు. నీ పోరాటం ఏంటిదయ్యా అంటే, నా పోరాటం పరలోక రాజ్యానికి చేరాలయ్యా, అది పరలోకం ఎవరు చెప్పడం లేదు ఈ దినాలలో క్రైస్తవులుగా. ప్రారంభంలో ఉన్న స్థితిగతులు ఈ దినాల్లో ఎందుకు నీలో లేవంటే ఎందుకో తెలియని స్థితిలోనికి ఈ రోజు నేటి క్రైస్తవ బిడ్డలు వెళ్ళిపోతున్నారంటే క్రీస్తును వాళ్ళు మాదిరిగా పెట్టుకోవడం లేదు. లోకస్తులను మాదిరిగా పెట్టుకుంటున్నారు కాబట్టి, లోకేచ్ఛలకు లోనవుతున్నారు కాబట్టి, క్రీస్తు వైపు చూడక, బలమును అందుకోక వారు పోరాటములో, వారి యొక్క పరుగు పందెములో, వారి యొక్క జీవితాలలో పడిపోయి పరలోక రాజ్యాన్ని తప్పించుకుంటున్నారు. ప్రియ సంగమా, సంఘంలోనికి వచ్చినంత ఈజీగా పరలోక రాజ్యానికి వెళుతామంటే అది కాదు ప్రేమనే కాదు. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నువ్వు మంచి పోరాటం పోరాడాలి. నువ్వు పరుగు పందెంలో తుదకు ముట్టాలి. పరుగు పందెంలో మధ్యలో ఆగిపోతే నువ్వు చేరుకోలేవు. నీ పరలోక రాజ్య బహుమతి లేదు నీకు. మంచి పోరాటం పోరాడాలి. పరుగు పందెంలో తుదకు ముట్టాలి, మధ్యలో కాదు. పౌలు గారు ఏమంటున్నారు? నేను మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కలముట్టించి తిని, విశ్వాసాన్ని అనేకసార్లు ఓడవలిగింది. పలిగా రాళ్ళతో కొట్రా, కొట్టిరి. బెత్తములతో కొట్రా, కొట్టిరి. కొరడాలతో కొట్రా, కొట్టిరి. అయినా నా పరుగు నేను ఆపలేదు. ఎందుకో తెలుసా? నేను ఎవరి వైపు చూస్తున్నాను తెలుసా? ఆ కలువరి శిలువలో యేసుక్రీస్తు పడిన ఆ యాతను చూస్తున్నాను కాబట్టి బలమునందుకొని ముందుకు సాగిపోయినాను. శోధనా బాధలు చుట్టినా, నన్ను ముట్టినా, సాగిపోవుటే నాకు నా యేసు నేర్పే, సాగిపోవుటే నాకు నా నడవలేక నా పడవ నడి సాగరమందున, నడుపుట నా వల్ల కాక నేనే చూచుండగా. మన జీవితాలు, మన బ్రతుకులు నడపలేకపోతున్నామా? మనం పరుగు పందాల్లో తుదకు ముట్టలేకపోతున్నామని ఒకళ్ళు అనుకుంటే క్రీస్తు వైపు చూడు. క్రీస్తు వైపు చూడు. బలమునందుకో. నీ పరుగుని తుదకు ముట్టిస్తాడు ఆయన, చేరుస్తాడు ఆయన. చూసేనే యేసు చెయ్యి చాచనే, ఆయనుండి నా పడవను అద్దరికి చేర్చనే. పౌలుకి తన సొంత
సొంతం ద్వారా ఆ పోరాటం జయం పొందలేదండి. క్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా జయమును పొందాడు. పరిశుద్ధాత్మ ద్వారా బలమును అందుకున్నాడు, జయమును పొందాడు. క్రీస్తును చూశాడు, పరుగు పందాన్ని తుదకు ముట్టించాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, విశ్వాసంలో వీరు జాబితాల్లో నిలిచిపోయాడు. ప్రేమ లేని వాళ్ళ క్రైస్తవులుగా నీకు నాకు ఒక పోరాటం ఉన్నది. ఆ పోరాటం పాపముతో, ఈ లోక సంబంధముతో, ఈ లోకముతో నువ్వు పోరాడాలి. ఈ లోకముతో నువ్వు పోరాడాలంటే క్రీస్తు వైపు చూడాలి. ఈ లోకముతో నువ్వు పోరాడి నువ్వు విజయస్తుగా పొందాలంటే, ఈ లోకంలో నువ్వు పోరాడి పరలోక రాజ్యాన్ని పొందుకోవాలంటే క్రీస్తులో నువ్వు నడవాలి, క్రీస్తు వైపు చూడాలి. పరిశుద్ధాత్మ బలమును అందుకున్నప్పుడే నువ్వు పోరాడగలుగుతావు, నీ పోరాటాన్ని తుదకు ముట్టిస్తావు. ప్రేమ నేర్పాల పౌలు పోరాడాడు, తుదకు ముట్టాడు, పరలోకానికి వారసుడయ్యాడు. సంఘాలకు చెప్తూ కొన్ని అనేక క్వాలిటీ చెప్పాడు ఇక్కడ. అందులో ఏ క్వాలిటీ నీలో ఉన్నా, అందులో ఏ క్వాలిటీ నాలో ఉన్నా పరలోక రాజ్యానికి వారసులగము. అసాధ్యము ప్రేమ లేని వల్లరా. సంఘంలోకి వచ్చినంత ఈజీగా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తాను కూడా అంత ఈజీ కాదు. ట్రైన్ ఎక్కిన నీవు ప్రయాణించాలి. ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? ట్రైన్ ఎక్కిన నువ్వు ప్రయాణించాలి. ట్రైన్ ఎక్కిన నువ్వు దిగిపోకూడదు. దిగిపోతే నువ్వు ఎలా చేరుతావు? దిగిపోతే నీ ఒక చేరవలసిన గమ్యం ఎలా చేరుకుంటావు? ట్రైన్ ఎక్కిన నువ్వు ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణంలో అనేక కష్టాలు, నష్టాలు, బాధలు, స్టేషన్స్ వస్తాయి, అనేక స్టాప్స్ వస్తాయి. స్టాప్ వచ్చిందని దిగిపోకూడదు. నువ్వు స్టాప్ వచ్చేసిందని దిగిపోకూడదు. చేరాల్సిన గమ్యం ఇంకా ముందుగా ఉంది. కష్టం వచ్చిందని నువ్వు పడిపోతే, నష్టం వచ్చిందని పడిపోతే, ఇబ్బందులు వచ్చినాయని పడిపోతే స్టేషన్ చూసి దిగిపోద్దు, లోకం చూసి దిగిపోద్దు. చేరాల్సిన గమ్యం చాలా దూరం ఉంది. చేరాల్సిన గమ్యం చాలా దూరం ఉంది. కాబట్టి ఆ చేరవలసిన గమ్యాన్ని చూస్తూ నువ్వు ముందుకు సాగాలి. కాబట్టి ప్రియ సంగమా, పరలోక రాజ్యానికి వారసులగాలంటే మంచి పోరాటం పోరాడు. నీ పరుగు తుదముట్టించాలి. మూడవది విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఈ 3 క్వాలిటీస్ మీలో ఉంటాయి. మీరు ఖచ్చితంగా ఈ లోకములో నుంచి సంఘములోనికి వచ్చిన మీరు సంఘములో నుంచి పరిశుద్ధ పట్టణానికి చేరుకుంటారు. సంఘములో నుంచి ఆయన ఉంటున్న లోకానికి చేరుకుంటారు. సంఘములోని నుండి క్రీస్తుతో పాటు మీరు సర్వసత్యములో ఉంటారు. మీకు ఈ కాలు మీరు చక్కగా బతుకుతారని తెలియజేస్తూ మీరందరూ కూడా చక్కటి పోరాడం ఈ లోక సంబంధమైన లోకముతో, అపవాదితో, పాపముతో పోరాడి మీ యొక్క పోరాటాన్ని, మీ యొక్క పరుగుని తుదముట్టించి పరలోక రాజ్యానికి వారసులగాలని తెలియజేస్తూ ఇంతటితో మాటలు ముగిస్తూ